హలో ఎవ్రీవన్, ఎస్ఎస్సీ రన్ పాకెట్ టెక్ ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఐఫోన్ 17 Pro Max ని అయితే రివ్యూ చేయబోతున్నాము. నేను ఈ డివైస్ నవంబర్ 2025 నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ నా బ్యాటరీ హెల్త్ చూస్తే 100% ఉంది విత్ 148 సైకిల్ కౌంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ యూసేజ్ వచ్చేసి నవంబర్ 2025 ఉంది. 6 months యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి, డివైస్ డ్యూరబిలిటీ ఎలా ఉంది, ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఐఫోన్ 17 Pro Max లో ద బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే 16 Pro Max తో కంపేర్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డిజైన్. జనరల్లీ రివ్యూ వీడియోస్ లో డిజైన్ అనేది ఐఫోన్ మోడల్స్ లో లాస్ట్ లో ఉంటది, బట్ 17 Pro మోడల్స్ కి అయితే ఇది ఫస్ట్ లో ఉండాలి. 6 years పట్టింది ఐఫోన్ వాళ్ళకి ఈ డిజైన్ చేంజ్ చేయడానికి. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ సామ్సంగ్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ డిజైన్ చేంజ్ చేయడం అనేది వెరీ రేర్. ఎప్పుడో ఒకసారి డిజైన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. స్క్వేర్ గా ఉండాల్సిన కెమెరా మాడ్యూల్ ని రెక్టాంగిల్ షేప్ లోకి మార్చేశారు. అండ్ ఆల్సో వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఇలా ఆరెంజ్ కలర్, ఇంకా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి 2 tone కలర్స్ ఉంటాయి. మీరు ఏ కలర్ పర్చేస్ చేసినా. ఇంతకు మించి మీకు డిజైన్ పరంగా మనకి చేంజ్ అయితే కనపడదు. ఇక్కడ సైడ్స్ లో చూసుకుంటే లాక్ ఆర్ అన్లాక్ బటన్, కెమెరా కంట్రోల్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అండ్ యాక్షన్ బటన్, ఇవన్నీ సిమిలర్ గానే ఉంటాయి. బ్యాక్ సైడ్ మాత్రమే మనకి డిజైన్ చేంజ్ ఉంటుంది. పైన ఈ కెమెరా ప్లాటోన్ తీసుకురావడం వల్ల లుక్ కోసం యాపిల్ లోగోని అయితే కిందకి మూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరబిలిటీ. డిజైన్ అయితే చేంజ్ చేశారు కానీ డ్యూరబిలిటీని అయితే తగ్గించేశారు. ఇనిషియల్ గా మనకి ఐఫోన్ 10 నుంచి చూసుకుంటే ఐఫోన్ 14 Pro సిరీస్ వరకు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ఆ తర్వాత ఐఫోన్ 15, ఐఫోన్ 16 టైటానియం ఫ్రేమ్ కి ఇంకా ఇంప్రూవ్ చేశారు. బెటర్ డ్యూరబిలిటీ ఉంటుంది. 17 Pro Max ని వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ కి డౌన్ గ్రేడ్ చేశారు. అది కూడా యూనిబాడీ అల్యూమినియం ఫ్రేమ్ అన్నమాట. అంటే జనరల్ గా ఐఫోన్ 16 Pro Max చూడొచ్చు, ఇది టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రేమ్ మాత్రమే టైటానియం ఫ్రేమ్. బ్యాక్ సైడ్ మనకి జస్ట్ గ్లాస్ ఫినిష్ మాత్రమే ఉంటుంది. కింద పడినప్పుడు మీకు సైడ్ లో తగిలితే టైటానియం ఫ్రేమ్ కాబట్టి డ్యామేజ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ పడింది అనుకోండి, గ్లాస్ ఉంటుంది, మొత్తం షాటర్ అయి పగిలిపోతుంది. మన ఛానల్లో ప్రీవియస్లీ ఐఫోన్ ని 10 feet నుంచి డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ పగిలిపోయింది బ్యాక్ సైడే. ఇప్పుడు దాన్ని ఐఫోన్ 17 Pro Max లో యూనిబాడీ ఫ్రేమ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. మధ్యలో మాత్రమే గ్లాస్ ఫినిష్. ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లాస్ యూజ్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు, ఇంకా డ్యూరబుల్ గా ఉంటుంది. కానీ వైర్లెస్ గా మీ ఫోన్ చార్జ్ అవ్వాలి అంటే బ్యాక్ సైడ్ గ్లాస్ ఉండాలి, ఎందుకంటే అల్యూమినియం ఫ్రేమ్ నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వదు. అందుకని బ్యాక్ సైడ్ ఈ పార్ట్ లో వరకు గ్లాస్ యూజ్ చేస్తున్నారు విత్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్. సో బ్యాక్ సైడ్ కొంచెం డ్యూరబిలిటీ అయితే బెటర్ గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి జనరల్ గా ఐఫోన్స్ అన్ని సెరామిక్ షీల్డ్ Gen 1 తో వస్తాయి కదా, ఇది వచ్చేసి సెకండ్ జనరేషన్ సెరామిక్ షీల్డ్. నేను 6 months యూజ్ చేసిన తర్వాత నేను ఈ డివైస్ లో డ్యూరబిలిటీ పరంగా చూసిన ఒకే ఒక డౌన్ సైడ్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అనేది అయింది. ఇనిషియల్ డివైజెస్ లో కొన్ని డివైజెస్ కి కలర్ చేంజింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్ చేంజ్ ఇష్యూ అండ్ ఆల్సో ఒక 6 feet నుంచి కింద పడినప్పుడు ఇక్కడ సైడ్ లో డెంట్ అయితే పడింది. స్క్రీన్ మీద స్లైట్ గా స్క్రాచెస్ అయితే పడ్డాయి. నేను కొంచెం ఫోన్ అనేది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాను. ప్రీవియస్ గా ఐఫోన్ 16 Pro Max యూజ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి 1.5 year నుంచి యూజ్ చేస్తున్నా. దీన్ని కూడా చాలా సార్లు కింద పడేసా. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. బట్ ఐఫోన్ 17 Pro Max అల్యూమినియం ఫ్రేమ్ తో రావడం వల్ల 6 feet డ్రాప్ అయినా సరే ఊరికనే స్క్రాచెస్ అయితే పడ్డాయి. కొంచెం మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. కేస్ ఈస్ మ్యాండేటరీ. సెకండ్ బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి మనకి కెమెరాస్ లో, అది కూడా ఈ టెలిఫోటో లెన్స్ అండ్ ఆల్సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మీకు బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ టెలిఫోటో లెన్స్ చూసుకుంటే జనరల్ గా మనకి 12 megapixel లెన్స్ అయితే యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు దాన్ని 48 megapixel కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇప్పటి నుంచి మీరు టెలిఫోటో లెన్స్ లో 4x అండ్ 8x లో అయితే షార్ట్స్ తీసుకోవచ్చు. మీరు అప్ టు 40x వరకు జూమ్ క్వాలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ప్రీవియస్ గా అది వచ్చేసి 25x వరకే జూమ్ అవుతుంది. సో మీరు టెలిఫోటో లెన్స్ లో మీకు ఫోటో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే సేమ్ 48 megapixels నే యూజ్ చేస్తున్నారు at f1.8. చిప్సెట్ అప్గ్రేడ్ అవడం వల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక్కడ నైట్ మోడ్ షార్ట్స్ చూడొచ్చు, పోర్ట్రేట్ మోడ్ లో తీసిన షార్ట్స్ చూడొచ్చు. మీకు స్లైట్ గా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది 16 Pro Max తో కంపేర్ చేసినప్పుడు. సేమ్ విత్ అల్ట్రా వైడ్ లెన్స్ ఆల్సో. మనకి అల్ట్రా వైడ్ లెన్స్ లాస్ట్ ఇయర్ 48 megapixel కి అప్గ్రేడ్ చేశారు. మీ ఐఫోన్ ఫొటోస్ గురించి తెలిసిందే కదా, ఎలాంటి కండిషన్స్ లో అయినా సరే బ్యాలెన్స్డ్ ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేస్తుంది. ఆ ఫొటోస్ లో ఉండే డీటెయిల్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్లీ మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకి 18 megapixels మల్టీ యాక్సెప్ట్ రేషియో లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది మీరు కావాలంటే పోర్ట్రేట్ లోను ఫొటోస్ తీస్తుంది, ల్యాండ్స్కేప్ లోను ఫొటోస్ తీస్తుంది. మీరు కనుక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో లాగింగ్ తీస్తున్నారు అనుకోండి, మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వీడియో
వీడియోస్ కానీ ఫోటోస్ కానీ రెండు తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి స్క్వేర్ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది టోటల్ 24 మెగాపిక్సెల్ ఉంటుంది. పోర్ట్రేట్ లో తీస్తున్నప్పుడు 18 మెగాపిక్సెల్ షాట్ వస్తుంది. ల్యాండ్స్కేప్ లో తీస్తున్నప్పుడు 18 మెగాపిక్సెల్ షాట్ వస్తుంది. ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చాలా క్లారిటీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ వచ్చేసి మీరు 4K వరకే రికార్డ్ చేసుకోగలరు. కాకపోతే యాపిల్ లాక్ 2 సపోర్ట్ ఉంది. అండ్ ఆల్సో 24, 30, 60 అండ్ 120 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ ఫర్ వీడియో రికార్డింగ్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద వన్. యాపిల్ లాగ్ లో కనుక మీరు వీడియోస్ రికార్డ్ చేస్తే హార్డ్ డిస్క్ లో మీకు డైరెక్ట్ గా వీడియోస్ అనేవి సేవ్ అవుతాయి. ఈ ఫీచర్స్ అన్ని ఈ ఫోన్ లో అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలాంగ్ విత్ సినిమాటిక్ మోడ్, డాల్బీ విజన్ సపోర్ట్. వీడియో క్వాలిటీ గానీ ఫోటో క్వాలిటీ గానీ మీరు కలర్తో ఎలా చూస్తారో అలా క్యాప్చర్ చేస్తుంది. నాకైతే ఈ ఫోన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. కెమెరాస్ అండ్ డిజైన్ మాత్రమే బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఐఫోన్ 17 Pro Max. మిగతా మొత్తం మనకి స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే. స్టార్టింగ్ విత్ బ్యాటరీ లైఫ్. మీకు ఇక్కడ బ్యాటరీ సైజ్ ను కూడా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ ఇయర్ వరకు మనకి ఐఫోన్ 16 Pro Max లో 4685 mAh బ్యాటరీ సైజ్ అయితే యూస్ చేశారు. 17 Pro Max లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. సిమ్ కార్డ్ వేరియంట్, ఈ సిమ్ వేరియంట్. సిమ్ కార్డ్ వేరియంట్ లో 4823 mAh బ్యాటరీ. 16 Pro Max తో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక 200 mAh బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ మీరు ఈ సిమ్ మోడల్ పర్చేస్ చేశారనుకోండి 5088 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. పర్టికులర్లీ యూఎస్ మోడల్స్ అనమాట. సో ఫైనల్లీ ఐఫోన్ వాళ్ళు కూడా 5000 mAh బ్యాటరీ సైజ్ అయితే బీట్ చేశారు. ఇదైతే సిలికాన్ కార్బనేట్ బ్యాటరీ టెక్నాలజీని అయితే యూజ్ చేయట్లేదు, కానీ అట్లీస్ట్ కొంచెం పెద్ద బ్యాటరీని అయితే ఇస్తున్నారు. బ్యాటరీ పరంగా అయితే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నేను వచ్చేసి హెవీ యూజర్. ఎల్లప్పుడూ బ్రైట్నెస్ అనేది డివైస్ లో ఆన్ లోనే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు నా ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ చూస్తే ఇక్కడ ఆటో లాక్ చూడొచ్చు, నెవర్ లో ఉంటుంది. అండ్ ఆల్సో యాక్సెసిబిలిటీలో బ్రైట్నెస్ అనేది ఎప్పుడు ఆఫ్ లో ఉంటుంది. ఫోన్ అనేది ఎప్పుడు డిమ్ అవ్వదు. బ్రైట్నెస్ పరంగా ఫుల్ ఆన్ లో ఉంటుంది. సో కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువగా యూస్ చేస్తుంటాను. నా హెవీ యూసేజ్ లో నాకు బ్యాటరీ వచ్చేసి 6 నుంచి 7 అవర్స్ ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యావరేజ్ గా చూసుకుంటే ఒక 6 to 7 అవర్స్ ఆఫ్ నాన్ స్టాప్ యూసేజ్ అయితే నాకు ఈ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ఫస్ట్ లో చూపించినట్టు ఇంకా నాకు బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% లోనే ఉంది. ఈ డివైస్ ని మీరు నాన్ స్టాప్ గా యూస్ చేసుకుంటే 1 full డే వస్తుంది. లైట్ యూసేజ్ లో అయితే మోర్ దెన్ 2 days అయితే వస్తుంది. ఇదంతా మీరు యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేసి A19 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. చిప్ సెట్ పరంగా చూసుకుంటే మీకు ఒక 15 నుంచి 20% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. నార్మల్ యూసేజ్ అయితే సిమిలర్ గా ఉంటది, కానీ హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు నాన్ స్టాప్ గా ఒక 5 to 6 అవర్స్ గేమింగ్ ఆడినప్పుడు మీకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. అలాంగ్ విత్ దట్ మనకి 17 Pro మోడల్స్ లో ప్రాపర్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నారు. డివైస్ అనేది గేమింగ్ ఆడుతున్నప్పుడు అంత ఈజీగా అయితే హీట్ అవ్వదు. అండ్ ఆల్సో ర్యామ్ విషయానికి వచ్చేసరికి 8GB నుంచి 12GB ఆఫ్ ర్యామ్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే ఇంకా రాలేదు, కానీ iOS 27 లో వచ్చే ఏ ఫీచర్స్ కోసం ముందుగానే ర్యామ్ అయితే డిఫాల్ట్ గా 12GB కి అయితే ఫిక్స్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి 6.9 ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది. సేమ్ LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. విత్ 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, మినిమం నిట్స్ 1000 ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్ ఉంటుంది. బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ డిస్ప్లే వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ చేశారు. సామ్సంగ్ అల్ట్రా డివైజెస్ లో ఉన్నట్టు ఉండదు, కానీ 16 Pro Max కన్నా బెటర్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫోకస్ లైట్ కింద రెండు డిస్ప్లేస్ ని ప్లేస్ చేసినప్పుడు రిఫ్లెక్షన్స్ అనేవి మనకి iPhone 17 లో తక్కువ కనిపిస్తున్నాయి. సో మీరు బ్రైట్ సన్లైట్ లో డివైస్ యూస్ చేస్తున్నప్పుడు రిఫ్లెక్షన్స్ అనేవి తగ్గుతాయి. ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి iOS 26 తో వస్తుంది. లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ రిలీజ్ అయినప్పుడు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఏంట్రా బాబు ఇలా ఉంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి కంపెనీ మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ నే కాపీ చేస్తుంది. చాలా విచిత్రంగా ఉంది. నాకైతే అందరికీ నచ్చిద్దని అనట్లేదు, నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ని కాపీ చేయకుండా 1 or 2 కంపెనీస్ అన్నా ఉండాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఆప్షన్స్ అనేవి ఎప్పుడైనా సరే యూజర్ కి ఎక్కువగా ఉండాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి ఇంతే కదా. ప్రీవియస్ గా మనకి ఇక్కడ 3.5 జాక్ తీసేశారు యాపిల్ వాళ్ళు. మిగతా కంపెనీస్ అన్ని తీసేసాయి. తర్వాత ఎయిర్ పాడ్స్ రిలీజ్ చేసింది యాపిల్. ఇండస్ట్రీ మొత్తం మనకి ఇయర్ బడ్స్ తోనే ఉన్నాయి. ప్రతి కంపెనీ నుంచి వాళ్ళ ఓన్ ఇయర్ బడ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మన ఛార్జింగ్ బ్రిక్ తో కూడా అదే ప్రాబ్లం కదా. ఐఫోన్ వాళ్ళు ఛార్జింగ్ బ్రిక్ ని ఎత్తేసారు. కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఫోన్ తో పాటు మనకి అడాప్టర్ అయితే రావట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేదైతే యూజరే. యూజ్ చేసుకునే మనకైతే కొంచెం నష్టం జరుగుతుంది. మంచి ఫీచర్స్ అన్ని కంపెనీస్ కాపీ చేసుకుంటే పర్లేదు. వీళ్ళు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ని తీసుకొచ్చారు కదా అని అన్ని కంపెనీస్ ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసమే డిఫరెంట్ కంపెనీ ఫోన్స్ ని యూజ్ చేస్తాం కదా. అన్ని కంపెనీస్ సేమ్ ఇవే ఫీచర్స్ ఇస్తే ఏ ఫోన్ వాడినా ఒకేలాగా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే నా రివ్యూ ఆన్ iPhone 17 Pro Max. వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ ఫ్రమ్ యాపిల్. మీకు కావాలి అంటే 17 Pro కానీ 17 Pro Max ని అయితే చూస్ చేసుకోవచ్చు. 18 Pro మోడల్స్ రిలీజ్ అయ్యేదాకా దీన్ని కొట్టేవాడైతే లేడు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.